ఈ కూటమి ఎఫెక్ట్ వల్ల అంతే ఉంటదా? ఖచ్చితంగా పెంచుతారు, ఇకపైన పెంచుతారు. వీళ్ళు కూడా కలిసి సాలిడ్ గా పెడతారు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ క్యాడర్ లో ఇంకా నిర్లిప్తత ఉంది ఈ పొత్తు మీద. ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా వారియర్స్ బుర్రలు ఉన్నోళ్లే, ఎక్కువ డిబేట్ చేసేటటువంటి వాళ్ళు. ఆ డిబేట్ చేసే వాళ్ళల్లో దీన్ని అంగీకరిస్తున్న వాళ్ళు ఇప్పుడు 20-30% కనబడుతున్నారు ఇది జనసేనలో. మిగతా 70% మంది సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఏమి సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు, సైలెంట్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా అగ్రెసివ్ గానే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు శాంతం సైలెంట్ అవుతారా, 20-30% ఇంకా దీన్ని సపోర్ట్ చేస్తారనేది చూడాలి. దాన్ని బట్టి కథ ఉంటది. అంటే కేంద్రం సపోర్ట్ ఇప్పుడు వచ్చింది ఆటోమేటిక్ గా ఈ కూటమికి. రేపొద్దున రాజధాని విషయంలోనే ఇంకో విషయంలో కానీ బలమైన హామీలు వాళ్ళు 17వ తేదీన అనుకుంటా కదా చిలకలూరుపేటలో వాళ్ళ సభ, ఫైనల్ సభ. వీళ్ళది ఆల్రెడీ 10వ తేదీనే ఫైనల్ సభ. దాని గురించి ఏమన్నా మాట్లాడతారా? చెప్తారు, అమరావతి రాజధాని కేంద్రం కూడా కలిసిపోయింది కదా మనమే అంటారు. ఏముంది అందులో? మళ్ళీ ఆ ముక్క చెప్తారు, ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్తామని చెప్పేసి. అది ఎలాగనేటువంటిది అది మోడీ వచ్చేసాడు కాబట్టి అంటారు. రేపు పొద్దున అవ్వలేదు అనుకోండి మోడీ వల్ల అని చెప్తారు. కిందసారి ఎట్లాగైతే మోడీ చేయకపోవడం వల్ల అమరావతి చేయలేకపోయామని చెప్పారు, మళ్ళీ చెప్తారు అట్లాగంతే. రైట్, చూద్దాం. మొత్తం దాదాపుగా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ వారంలో. పొత్తులకు సంబంధించి ముగ్గురు కలిసే వెళ్ళబోతున్నారు, కలిసే వెళ్తున్నారు.